హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఇవాళ చాలా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ హార్వెస్ట్ చేద్దామండి. ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ మీరు గెస్ చేసి ఉంటే కామెంట్లో టైప్ చేసేయండి. ఇప్పుడైతే పోద్దాం, ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ కోసేద్దాం. చూసేసారా ఏంటో తెలుసా? పోయినసారి వీడియోలో వేరే ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టాను నేను. ఇప్పుడు మన టెర్రస్ మీదనే వచ్చాయి బటర్నర్ స్క్వాచ్. ఇదైతే రెడీ అయిపోయింది. ఇదైతే ఇంకా కొంచెం అవ్వాలి, ఇంకా 4 days పడుతుంది. 4-5 days టైం పడుతుంది. ఇప్పుడు ఇది కోసేద్దాం. కోసాక చూపిస్తాను నేను. చూసేసేయండి, ఇది కోసేసాను. ఎంత బాగా వచ్చిందో. ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, కానీ 2 కాయలు అయితే నిలవనే. సుమారుగా 7-8 కాయల పైనే అన్నీ పండుగగా కొట్టేసిందండి. చాలా బాధ అనిపించింది, కానీ లాస్ట్లో 2 నిలబడినాయి కదా, హ్యాపీ. ఇప్పుడు చూడండి, బ్లాక్ సీడ్ నేతి బీర కూడా వచ్చేసింది కాయ మనకి. ఇది ఒకటి కోసేద్దాం. ఇది కూడా అన్నీ కత్తెరతోనే పని పడుతున్నాయండి. ఇది కట్ చేసి చూపిస్తాను. ఆ లోపల టమోటాస్ చూసేసేయండి. ఇవి ఏం టమోటాస్ ఏమో మరి నాకు తెలీదు, కొత్తగా ఉన్నాయి చూడండి. అసలు ఇవి గుత్తులు గుత్తులు కాసేసాయి. అంటేనే చూడండి ఎలా పడిపోతున్నాయో. చూడండి, ఇవన్నీ కోసేస్తాము ఇప్పుడు. పక్షులు తినేస్తున్నాయండి బాగా, అసలు రాలిపోతున్నాయి. అన్నీ కోసేద్దాం, మళ్ళీ ఊరు వెళ్తే పాడైపోతాయి. నేను ఇది చాక్లెట్ టమోటానా, కుంకుమ కేసరి టమోటానా అర్థం అవ్వట్లో. ఒకటి బ్లాక్ సీడ్ నేతి బీర కోసా. ఇవి కూడా కోసేస్తానండి. మళ్ళీ ఇంకా చిన్నగా ఉన్నా పర్లేదు, బాగా లేతగా ఉన్నాయి కాబట్టి పచ్చడి చేసేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇది కూడా కోసేస్తాను. కోసేసాక చూపిస్తా. చూడండి, 3 కోసేసాను. ఇవే అనుకున్నాం కదా మనం ఇందాక కోసిన టమోటాస్. చూడండి ఇక్కడ చూసేసారా, కనిపిస్తుందా ఎంత గుత్తి గుత్తిగా ఉందో మీకు చూపించేదానికి. నాకు ఇదిగోండి, ఎంత బాగున్నాయి కదా. అవన్నీ కోసేద్దాం ఇప్పుడు. చూడండి అసలు ఎంత గుత్తి గుత్తిగా రెడీ అయిపోయిందో. ఎంత బాగున్నాయి కదండి, అసలు చాలా బాగా నచ్చాయి నాకు. ఇక్కడ చూసేసారా కోడిక. ఇవి కూడా కోసేద్దాము. అన్నీ ఎన్ని ఉంటే అన్నీ కోసేద్దాం, సాంబార్లకి బాగుంటాయి ఇవి. చాలా బాగా నచ్చాయి ఇవి నాకు. పైన చూడండి అసలు ఎలా ఉన్నాయో. కొయ్యనీకి చాలా కష్టంగా ఉందన్నమాట. ఇక్కడ చెర్రీ టమోటాస్ చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా చూడండి అసలు. ఎంత బాగున్నాయి అనుకున్నారు కదా, అంత రెడ్గా భలే ఉన్నాయి అసలు చూడడానికి లుక్. అన్నీ ఒక్కసారిగా కోసాక చూపిస్తాను. చూడండి, చేతి నిండా వచ్చేసాయి. ఇప్పటికి మనం 2 వెరైటీస్ కొత్తవి చూసాం కదా. ఇది 3rd వెరైటీ. ఇది ఏంటి అంటే ఏనుగు దందం బెండ. చూడండి, ఇది ముదిరింది. ఇది కూడా జస్ట్ నేను సీడ్కి వదిలేసేసాను, ఫస్ట్ టైం కదండి, అందుకు ఉన్నాయి. ఇవి కొద్దాం, చిన్న చిన్నవి. ఒక 2 days లేట్ అయిపోతే చాలండి, ముదిరిపోతాయి ఇవన్నీ. నేను ఉదంతం బెంట. మరి ఏదైనా బెండకాయలు 2-3 రోజులు చూడకపోతే చాలు. చెర్రీ టమోటాస్ చూడండి ఎక్కడంటే అక్కడ పడేలా వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ 3 వచ్చేసాయి. కస్తూరి బెండ కూడా కోసేద్దాము.
చూడండి చెర్రీ టమాటాస్ ఎంత బాగున్నాయో కదా. మన గార్డెన్ అంతా ఇప్పుడు చెర్రీ టమాటాస్తో నిండిపోయింది. కోయడానికి కూడా టాస్క్గా ఉంది ఇక్కడ. బ్రింజాల్స్ కూడా ఉన్నాయండి చాలానే. చూడండి మ్యాటి కలర్ బ్రింజాలు. ఇంకా ఉన్నాయి కొద్దాం. ఇక్కడ నార్మల్ టమాటాస్ అండి, అవి నాటు టమాటాస్ అని చెప్పాను కదా, అవి అన్నమాట. ఇవి కూడా బాగా వస్తున్నాయి. పక్షులు రోజు తింటూ ఉన్నాయండి అసలు. ఇప్పుడు ఇవి కోసేసాము, ఇంకా ఉన్నాయి, కోద్దాం పదండి. అన్నీ కోసేసాక చూడండి లాస్ట్లో బ్రింజాలు చూడండి కనిపించింది. ఇది మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయిందో, ఒక్కటైనా ఎంత బాగుందో చూడండి. ఇంకొకటి ముల్ల వంకాయ చూడండి. చెర్రీ టమోటాస్ పెద్ద టాస్క్ అయిపోయింది, అన్నీ కింద పడిపోయినాయి. పోయిన వీడియోలో ఇవి ఏంటో తెలియదు నాకు, టమోటా ఇలా వెరైటీగా వచ్చింది అని చెప్పి చూపించాను కదండి. చెట్టు వాలుగా పడిపోయి మరి కాస్తుంది చూడండి, అన్నీ కాసాయో. చెర్రీ టమోటాస్ కూడా అన్నీ కోసాక ఒక్కసారిగా చూపిస్తా. మల్బరీస్ కూడా ఉన్నాయండి, అవి కోద్దాం. ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు. ఒక్కొక్కటి కోసి చూపిస్తాను. కనిపించట్లా, గాలి చాలా బాగా వేస్తుంది. కనిపిస్తుందా? చూడండి అన్నీ కోసేద్దాం. 2 days ఉంటే కలర్ చేంజ్ అవుతాయి ఇవి కూడా. పక్షులు తింటున్నాయి, ఇంకా మిగతావి నేను పక్షులకు వదిలేస్తాను. బాగా కొంచెం చూడండి, ఇవన్నీ 3 days దానికి ఫుడ్ పెట్టాలి కదండి. మనం ఊరికి పోతే వాటికి ఫుడ్ ఎలా, అందుకు వదిలేసాను. ఇవి వచ్చాయి, ఇంకా వేరే ఉన్నాయి, కొద్దాం పదండి. లోటస్ అండి, మన టెర్రస్ మీద లోటస్, అదే వాటర్ లిల్లీస్ 2 కాసాయి. ఎంత బాగున్నాయి చూడండి, క్యూట్గా. చామంతి పూలు అండి. ఇది వరకు నేను అన్ని కలర్స్ చూపించాను, ఈ కలర్ చూపించలేదు కదా. ఇది డిఫరెంట్గా ఉంది కలర్, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక కలర్ ఉందండి విచ్చుకోవాల్సినది, ఆ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చూడాలి. మనకి పాలినేషన్కి ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు ఆవాలా అండి, ఎప్పుడో బై మిస్టేక్ పడింది, ఒక్కటి పడేసి చూడండి. ఆవాలు కూడా చూడండి ఎంత బాగా రెడీ అవుతున్నాయో చిన్నగా. ఇలా మనం ఇవి పాలినేషన్కి అవుతుంది, పాలినేషన్కి యూస్ అవుతుంది. మనం ఆకుగా తినచ్చు, వదిలేస్తే ఆవాలుగా కూడా తయారవుతాయి. చూడడానికి కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి షో పర్పస్గా. చూడండి ఇవి కోసాను, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ కోసాక చూపిస్తా. ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసేసేయండి. అన్నీ కొయ్యక ఇలా అయిపోయాయి అన్నమాట. ఇవన్నీ కోసేస్తా ఇప్పుడు నేను. అన్నీ కోసేసాక ఒక్కసారిగా చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ చిన్న పోట్లో పెట్టేశాను. నాకు దీంతో వచ్చినవి పెద్ద బకెట్లో వచ్చినాయి, కొన్ని రాకోకుండా ఉండేవన్నీ చూసి కోస్ట్ టైమ్స్ కూర్చోపెట్టుకోవాలన్నమాట. ఫ్లవర్స్ చూడండి ఇక్కడ ఇన్ని కోసేసాను, ఇంకా ఉన్నాయి. ఏంటి అంటే లాస్ట్లో గంగరేగ్గాయలు ఏమేమి ఉన్నాయి అన్నీ కోసేద్దాం ఈ సీజన్ లాస్ట్కి. ఎంత
పెద్ద పెద్ద సైజు వచ్చాయండి గంగరెక్కాయలు. చూడండి, పక్షులన్నీ తిని వదిలేసేసాయి అన్నమాట. చాలా వరకు పక్షులే తినేసాయి ఈ ఇయర్ మాత్రం. వాటికి కూడా వదలాలి కదండి మనము, కొన్నన్నా అనేసి వదిలేసాను. లాస్ట్ అని చెప్పేది ఏం లేదు, ప్రూన్ చేసి మళ్ళీ ఎరువులు ఇస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. అన్నీ కోసేసాను. చూడండి, ఇంకా ఉన్నాయి, కొద్దాం పదండి. చూడండి, వాటి హార్వెస్ట్ చాలా పెద్ద హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏమేం కోసం ఏంటి చూద్దాం. ఫస్ట్ తామర పుష్పాలు. ఇవి ఏంటో మరి పింక్ షేడ్ ఉండి మధ్యలో గ్రీన్ ఉన్నాయన్నమాట. 2 షేడ్స్ ఉన్నాయి, ఇవి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో. నాటు టమోటాలు, ఇవి ఒక రకం టమోటాలు. చెర్రీ టమోటాలు, చాక్లెట్ టమోటాస్, బ్రింజాల్స్, మల్బరీ, బటర్నట్ స్క్వాచ్, నేతి బీర, క్లవ్ బీన్స్, ఇవి కస్తూరి బెండ, 2 రెడ్ కలర్, 4 రెడ్ కలర్ బెండ, ఏనుగుదండం బెండ, డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్, గంగరెక్కాయలు. ఈ చిన్న హార్వెస్ట్ ఈ పెద్ద హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం, కొత్త వెజిటేబుల్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకుండా ఉంటారు. ఏ రోజు నోటిఫికేషన్ ఆన్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీ దాకా వస్తాయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.